హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. సో ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. చివరి వరకు వీడియో అయితే చూడండి గైస్ తప్పకుండా. సో ఎందుకంటే నాకు జెట్కే సింక్ అనే ఒక ప్రాజెక్ట్లో $3,400 వాల్యూ గల జెట్కే సింక్ టోకెన్స్ అయితే వచ్చాయి. జెట్కే టోకెన్స్ 8,700 టోకెన్స్ అయితే వచ్చాయి. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏదో నాకు టోకెన్స్ వచ్చాయి సో మీకు చూపించాలి అని అయితే కాదు. సో నాకు ఎలా ఈ టోకెన్స్ వచ్చాయి, నేను ఎటువంటి సింపుల్ టిప్స్ అయితే పాటించాను. సో ఈ వీడియో అంతా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు కూడా రేపు ఏమైనా ఎయిర్ డ్రాప్స్లో పాల్గొనేటప్పుడు కొన్ని స్టెప్స్ అయితే మీకు ఈజీగా అర్థమవుతాయి. మీరు కూడా కొన్ని ఐడియాస్తో ఇంకా కొద్దిగా మీ ఇంక్రీజ్ అయితే చేసుకోగలుగుతారు మీ ఎయిర్ డ్రాప్ వాల్యూను. సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీరు ఈ వీడియో కానీ అంటే మన ఛానల్ కానీ మొదటగా వస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ట్విట్టర్, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఖచ్చితంగా ఉండండి. ఎందుకంటే చాలా వరకు నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, అంటే ఇమీడియట్లీ రియాక్షన్ చేయాల్సిన వాటిని. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్లో అయితే ఉండండి, ట్విట్టర్ కూడా ఫాలో అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ అయితే మీకు పెట్టాను. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. నాకు జెట్కే సింక్ అనేది ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్. నేను అమౌంట్ వేసాను అంటే నేను కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అని కాదు, జస్ట్ నేను కొన్ని ట్రాన్సాక్షన్ చేశానంటే కొద్దిగా మెయిన్ ప్రాజెక్ట్స్ మాత్రమే, అంటే పెద్ద బైనాన్స్ కానీ ఇంకా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్ట్స్లో మాత్రమే కొద్దిగా మనీ. క్రిప్టో అనేది ఎక్కువ స్కామ్స్ అనేది ఎక్కువ జరుగుతుంటాయి, ఎక్కువ ఫేక్ అనేది ఉంటాయి. అందువల్ల కేవలం నేను మంచి ప్రాజెక్ట్స్ మాత్రం నేను వేస్తూ ఉంటాను. సో ఇది 1.5 year బ్యాక్ ఈ ప్రాజెక్ట్ అని నేను ఎయిర్ డ్రాప్ కోసం స్టార్ట్ చేశాను. నాకు చూసారుగా ఇక్కడ మీకు ఒకవేళ మీకు కూడా ఏమైనా చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇంతకుముందు ట్రాన్సాక్షన్ చేస్తుంటే claim.zknation.io ప్రతి ఒక్కటి ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. 8,700 టోకెన్ ఎందుకు వచ్చాయని చెప్తాను. సో మొదటగా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కొన్ని యాప్స్ అనేది కొన్ని ఉంటాయి. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా వాళ్ళ యాప్స్ అనేది వాళ్ళు ఓన్గా ప్రొవైడ్ చేసుకుంటారు. అంటే యాప్స్ అంటే ఏం లేదు, నేను మీకు అమౌంట్ పంపించాలన్నా లేకపోతే జెట్కే సింక్ అంటే నేను జెట్కే ప్రస్తుతానికి ఇథీరియం చైన్ అనేది ఉంటుంది, బైనాన్స్ చైన్ ఉంటుంది, ఇంకా మ్యాటిక్ చైన్ ఉంటుంది. సో ఒక చైన్కి నుంచి ఇంకో చైన్కి నేను ఇథీరియం పంపించుకోవాలనుకున్నా లేకపోతే ఇంకా వేరే అసెట్స్ పంపించుకోవాలన్నా ఇటువంటి వాటిని నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ వెబ్సైట్లో నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. నాకు వచ్చిన అమౌంట్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా నా మెటామాస్క్ అయితే కనెక్ట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ మీరు కానీ నేను చూసుకుంటే నా పోర్ట్ఫోలియో జస్ట్ మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ జెట్కే సింక్ ప్రస్తుతానికి 720 ఉన్నాయి, మిగతా 8,000 ఏం చేశాను కూడా చెప్తాను. ప్రస్తుతానికి జెట్కే సింక్ వాల్యూ అంటే జెట్కే వాల్యూ అంత అమౌంట్ అయితే లేదు, 1,600 వాల్యూ. బట్ నేను 3,200 వరకు అమ్ముకున్నాను. అది ఏ విధంగా కూడా అది కూడా మీకు నేను క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు చూస్తే ఎప్పుడో హిస్టరీ కానీ చూసుకుంటే నా పోర్ట్ఫోలియోలో హిస్టరీ చూసుకుంటే ఒకసారి ట్రాన్సాక్షన్స్ చూడండి. స్వాప్ అంటే జస్ట్ ఒక USDTని ఈథీరియం కన్వర్ట్ చేశాను. అలాగే ఇక్కడ మీకు క్లియర్గా నేను ట్రేడ్ ఆప్షన్లో వెళ్ళి చూపిస్తాను మీకు ఇక్కడ. సో నాకు ప్రస్తుతానికి ఉన్న ఈథీరియం వచ్చి 0.016 ఉంది నాకు. సో దీన్ని నేను USDTలో కన్వర్ట్ చేసుకోను. నాకు ఒక USDT కావాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 0.001 USDTకి నేను కన్వర్ట్ చేస్తాను. సో స్వాప్ అనుకోవటగానే మీకు స్వాప్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇది ఒక ట్రాన్సాక్షన్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను మెటామాస్క్లో కన్ఫర్మ్ చేయగానే నాకు స్వాప్ అనేది ఓకే అయిపోతుంది గైస్. సో మీకు నేను చెప్పేది ఏంటంటే నేను రిజెక్ట్ అయితే చేస్తున్నాను ప్రస్తుతానికి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే సో ఇటువంటి అంటే ఏ ట్రాన్సాక్షన్ చేసినా కొద్దిగా గ్యాస్ ఫీజ్ అనేది పడుతుంది, అంటే ట్రాన్సాక్షన్ ఫీ అనేది పడుతుంది. క్రిప్టోలో 99 కాదు 100% ట్రాన్సాక్షన్ ఫీ అనేది ఉంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్ చేసినందుకు నాకు $0.1 పడవచ్చు, $0.01 పడవచ్చు. సో ఇటువంటి కొద్దిగా అమౌంట్ అనేది నేను ఈ ప్రాజెక్ట్కి స్పెండ్ చేశాను. సో ఇలా ఆల్మోస్ట్ నేను మీకు మొత్తం చూడాలి అనుకుంటే ప్రతి ఒక్కదానికి చూడండి. జెట్కే సింక్ నేను వీళ్ళ చైన్లోకి అయితే వచ్చాను. సో ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది, మీకు దీంట్లోనే చూపిస్తుంది. మీ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళి ఇక్కడ మీ చైన్ అని కొట్టగానే వచ్చేస్తుంది మొత్తం. మీ దాని మీద క్లిక్ చేయగానే V1 ఎక్స్ప్లోరర్ అని వస్తుంది. ఎక్స్ప్లోరర్ కొట్టగానే మీకు క్లియర్గా ఏ ట్రాన్సాక్షన్ చేశారనేది మొత్తం ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తుంది. సో జింక్సింగ్ మీ అకౌంట్ సెర్చ్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి మీ అకౌంట్ అడ్రస్ కొట్టండి. నేను ఆల్రెడీ ఇక్కడ ప్రెస్ చేశాను. సో వన్స్ నేను కిందకి రాగానే అంటే నా ట్రాన్సాక్షన్ నేను క్లియర్గా మీకు చూపిస్తాను. సో ఇవి 50 ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి. ఇలా ఇంచుమించుగా 9 పేజెస్ అయితే ఉన్నాయి. సో అంటే 450 ట్రాన్సాక్షన్స్ వర్క్ చేశాను. అందులో నా ట్రాన్సాక్షన్ ఫీ కొన్నిసార్లు $1 పడింది ఒక ట్రాన్సాక్షన్కి, కొన్నిసార్లు అయితే చాలా తక్కువే పడింది, 0.01 పడింది. మొత్తం ఇంచుమించుగా $200 వరకు నేను వీళ్ళకి ఫీజే స్పెండ్ చేశాను. అంటే నా పని ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేగానే ఇటువంటి ప్రాజెక్ట్స్ ఒక క్రిప్టోకి సంబంధించి ఒక ½ an hour నేను స్పెండ్ చేస్తాను. ప్రతిరోజు చేసే పని ఇదే. అంటే ఇక్కడ చూడండి పెద్ద మ్యాటర్ ఏం కాదు. నేను యాప్లోకి వెళ్ళాను, స్వాప్ ఈథీరియంని USDTకి మార్చుకున్నాను, USDTని ఈథీరియంకి మార్చుకుంటాను. సో ఇంకా అలాంటి ఏదో ఒకటి చేసుకుంటాను. అలాగే ఇక్కడ బ్రిడ్జ్ అనే ఆప్షన్ కూడా ఉంటాయి. మనకు బ్రిడ్జ్ అంటే ఏం లేదు,
ఇథీరియం నుంచి ఇంకొక చైన్కి పంపించుకోవాలి, బైనాన్స్ స్మార్ట్ చైన్కి పంపించుకోవాలి, సొలానా చైన్కి పంపించుకోవాలి, లేకపోతే ఇంకొక చైన్కి పంపించుకోవాలి. సో బ్రిడ్జెస్ యూజ్ చేస్తారు. సో అలా మీ దాంట్లో ఉన్న అమౌంట్ని ఒక్కొక్క దానికి పంపించుకుంటూ నా ఉదయాన్నే చేసే పని నేను అదే. దీనిలోంచి దానికి, దానిలోంచి దీనికి, దీనిలోంచి దానికి, దానిలోంచి దీనికి, ఇలా సింపుల్గా యూఎస్డిటీని ఈథీరియం పంపిస్తా, ఈథీరియంని యూఎస్డిటీ, అలా రోజుకు ఒక ట్రాన్సాక్షన్ ప్రతిరోజు చేస్తూ వచ్చాను గైస్. సో ఇలా నేను చేయడం వల్ల, అలాగే వీళ్ళు వీళ్ళు పెట్టిన క్రైటీరియాలు ఏంటంటే, నేను జస్ట్ చాలా తక్కువ ఇథీరియంని హోల్డ్ చేస్తాను. అంటే $50 ఇథీరియం చూడండి ఇక్కడ, నేను ఆల్మోస్ట్ ఇక్కడ 56 అంటే $50 ఇథీరియం మాత్రం నేను హోల్డ్ చేశాను. అదే కానీ ఒక ఇథీరియం కానీ హోల్డ్ చేస్తుంటే నాకు 8,000 టోకెన్స్ కాదు, 30,000 టోకెన్స్ వరకు వచ్చి ఉంటాయి. బట్ ఎనీవే నాకు ఇది రావడం కూడా చాలా ఇంపార్టెంటే ఈ పరిస్థితుల్లో. సో ఈ విధంగా సింపుల్ ట్రాన్సాక్షన్ చేశాను. నా వీటిలోకి వెళ్తే మీకు తెలుస్తుంది 450 ట్రాన్సాక్షన్ వర్క్ చేశాను. సో ఇప్పుడున్న వాల్యూ ఏంటంటే జెట్కే ప్రైస్ వచ్చి 0.2 ఉంది జస్ట్. అంటే నా వాల్యూ టోకెన్స్ వచ్చి ఇంచుమించుగా $1,600 మాత్రమే. కానీ నేను ఏం చేశానంటే, అంటే ప్రీ మార్కెట్ అనేది అంటే కొన్ని అంచనాస్ అయితే మనకు ఉంటాయి. ఈ ప్రైస్ ఇంతవరకు పోవచ్చు, అంటే కొత్తగా నిన్నే లాంచ్ అయింది ఇది. సో లాంచ్ అయినప్పుడు ఇంతవరకు పోవచ్చు, భవిష్యత్తులో ఇంతవరకు పోవచ్చు అని కొన్ని అంచనాస్ అయితే ఉంటాయి. సో ఆ అంచనా ప్రకారం అయితే ప్రీ మార్కెట్ అని ఇప్పుడు బైనాన్స్ కాకుండా కూకాయిన్ అని, బైబిట్ అని, ఇవన్నీ ప్రీ మార్కెట్లు అయితే వదులుతూ ఉంటారు. సో ఈ ప్రీ మార్కెట్లో నేను సేల్ చేసేసాను. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంచుమించుగా నేను ప్రీ మార్కెట్లోకి వెళ్ళి ఏం చేశానంటే $0.39కి నా 8,000 టోకెన్స్ నేను ఆ రోజే, అంటే లాంచ్ కాకముందు, ఇంకా ప్రాజెక్ట్ అనేది లాంచ్ కాకముందే ప్రీ మార్కెట్ అనేది ఉంటుంది. సో అక్కడ యూజర్స్ అనేవాళ్ళు కొంటూ ఉంటారు. నేను 0.39కి అమ్మదామని అక్కడ పెట్టాను. సో చాలామంది వాటిని కొన్నారు. 0.39 ఇంకా 4, 5 కూడా వెళ్తుంది, 0.5 కూడా వెళ్తుంది, 0.6 కూడా వెళ్తుంది అని చాలామంది అన్నారు. బట్ నేను 0.39 నాకు ఎక్కువ అనిపించి అక్కడ పెట్టేస్తాను. సో ఇంచుమించుగా 8,000 టోకెన్లకి నాకు $3,120 అక్షరాల ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇక నేను చేసింది, అంటే మీకు నేను క్లియర్గా చెప్తున్నాను, ఇక నేను చేసింది ఏదో పెద్ద అంటే ఏదో పెద్ద ట్రాన్సాక్షన్స్ అయితే ఏం చేయలేదు. సింక్ స్వాప్ అనే దాంట్లో ఎక్కువ చేసింది. దీనివల్ల నాకు అంటే జస్ట్ ఇథీరియంని, యూఎస్డి ఇటువంటి వాటిని చేశాను. దీనివల్ల నాకు యూజ్ ఏంటంటే, ఇప్పుడు నాకు జెట్కే సింక్ అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి ఏ విధంగా ఎయిర్ డ్రాప్ వచ్చిందో, సింక్ స్వాప్ అనేది వీళ్ళ కూడా ఒక ప్రాజెక్ట్ అనేది ఉంది. వీళ్ళ ద్వారా కూడా నాకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలా ఏ డియాప్స్ మనం చేస్తూ ఉంటాం, ఇటువంటి చిన్న పనులు. అంటే ఇక్కడ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చేసిన పెద్ద పనులు అయితే కాదు, దీనికి అంటే మీకు కొద్దిగా అమౌంట్ అనేది హోల్డ్ చేసుకోవాలి. నేను ఒక $500 నుంచి $1,000 అనేది నేను హోల్డ్ చేసుకున్నాను. ఆ అమౌంటే తిప్పుకుంటున్నాను దీనిలోంచి. ఈ ప్రాజెక్ట్ కాదు, ఇటువంటి చాలా మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. వాటిలన్నింటినీ ఉదయాన్నే లేసి ఒక ½ అవర్ స్పెండ్ చేస్తాను. అంటే ఇప్పుడు జెట్ కేసింగ్ అయిపోవాలి, ఇంకొక బేస్ అనే దానికి వెళ్తాను. బేస్లోకి వెళ్ళి ఈ అమౌంట్ని దాంట్లో బ్రిడ్జ్ చేసుకుంటాను. సో బేస్లోకి అదే ఇథీరియంని, సో అదే $1,000 అందులో పెట్టి మళ్ళీ దాన్ని అందులో నేను చేస్తాను. సో ఇలా నా అమౌంట్ని నేను తిప్పుకుంటూ వచ్చాను, డైలీ ఇదే పని చేస్తూ వచ్చాను. సో ఇప్పుడు చాలా ఎయిర్ డ్రాప్స్ అయితే వచ్చాయి. ఇది కూడా మంచి ఎయిర్ డ్రాప్. సో ఈరోజు కూడా ఇంకొక ఎయిర్ డ్రాప్ కూడా నేను మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేయర్ 0 కూడా వస్తూ ఉంది. సో ఇది కూడా నేను ఎప్పటి నుంచో కష్టపడ్డాను. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు నేను పరిచయం చేస్తాను గైస్. ఖచ్చితంగా మన టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఉండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీకు అర్థమై ఉంటుందంటే నేను చిన్న స్టెప్సే ఫాలో అయ్యాను, పెద్ద స్టెప్స్ కూడా ఫాలో కాలేదు, మీకు ఈజీగా అర్థమై ఉంటుంది ఇక్కడ. సో ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే మీ ప్రస్తుతానికి బైబిట్లోనూ కొద్దిగా అమౌంట్ వేసుకోవచ్చు, లేకపోతే ఏ విధంగా చేసుకోవాలో, మీరు ఏ విధంగా క్రిప్టోలో అమౌంట్ వేయాలో యూట్యూబ్లో సెర్చ్ చేయండి. చాలా బొచ్చుబోల్డ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి అందులో వెళ్ళి చూసి మీకు అర్థం క్రిప్టోలో ఏ విధంగా మీ అమౌంట్ ₹Indian వేసుకోవాలి. సో జస్ట్ మీ దగ్గర ఉంటే ఒక $500 నుంచి ఒక $1,000 ఉంటే ఖచ్చితంగా వేసుకొని ఇటువంటి చిన్న పనులు చేయడం వల్ల మీరు ఈజీగా $10,000 నుంచి $20,000 కూడా ఈజీగా సంపాదించే అవకాశం అయితే ఈ క్రిప్టోలోనే ఉంది. అందుకే నేను క్లియర్గా అయితే నేను వీడియో చేసి చూపిస్తున్నాను. డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కటి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే నా మెయిల్ ఐడి కానీ, నా టెలిగ్రామ్ పర్సనల్ చాట్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది. అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్.